తిమోతికి రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయము 6వ వచనం అయిందా? ఏమ్మా, ఎంతవరకు అయింది? 5వ వచనమా? 6 చెప్పాలి. పౌలు తిమోతికి రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయము 6వ వచనం నుండి. ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని కృపావరమును ప్రజ్వలింప చేయవలనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. అంటే హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని కృపావరము అంటున్నాడు. అంటే పౌలు అపోస్తలుడు. మీకు చెప్పాను చాలాసార్లు, పౌలు అపోస్తలుడు. అపోస్తులకు ఒక అర్హత వరం ఉంది. ఏంటంటే వారు ఎవరి మీద చేతులు ఉంచుతారో వారికి పరిశుద్ధాత్మ వరములు అనేవి సంగ్రహిస్తాయి. అపోస్తలులకు మాత్రమే ఈ ఆధిక్యత ఉంది. వారు ఏ సామాన్య మానవుడి మీద వారు చేతులు ఉంచి ప్రార్థించినా పరిశుద్ధాత్మ శక్తి వాళ్ళకి అనుగ్రహింపబడుతుంది. వాళ్ళకి అలా అనుగ్రహింపబడటం వల్ల ఏం జరుగుతుంది అంటే, పొందినవారు, పరిశుద్ధాత్మ శక్తిని పొందినవారు కూడా కృపావరం, అది భాషతో మాట్లాడేది కావచ్చు, భాషకు అర్థం చెప్పేది కావచ్చు, ప్రవచించేది కావచ్చు, ఇలా కృపావరాలు నానా రకాలుగా ఉన్నాయి. నానా రకాలైన కృపావరాలు మొదటి శతాబ్దంలో సంఘ వ్యాప్తి కొరకు, క్రైస్తవ్యం అభివృద్ధి కొరకు దేవుడు వారికి ఇచ్చాడు. కనుక అపోస్తలుడైన పౌలు చేతులుంచటం వలన తిమోతికి కూడా ఒక వరం అనుగ్రహింపబడింది. తిమోతికి ఏమొచ్చింది? వరం వచ్చింది అంటున్నాడు. అదే 6వ వచనం. ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణ వాళ్ళంటే నేను నీ మీద చేతులు ఉంచాను తిమోతి, నేను అపోస్తలుని కదా, నేను నీ మీద చేతులు ఉంచాను. చేతులు ఉంచటం వల్ల నీకు ఏమొచ్చింది? దేవుని వలన కలిగిన కృపావరం, ఒక వరం వచ్చింది నీకు. దానిని నువ్వేం చేయాలి? ప్రజ్వలింప చేయండి అంటున్నాడు. నీ జ్ఞాపకం చేస్తున్నాను. ప్రజ్వలింప చేయండి అంటే వాడండి అని. నీకు ఆ వరం ఇచ్చినందుకు ఆ వరాన్ని నువ్వు నా సేవలో దేవుణ్ణి ఘనపరచడానికి దాన్ని ఉపయోగించు. అవకాశాన్ని నువ్వు కలిగినప్పుడు దానిని నువ్వు ఉపయోగించాల. నువ్వు వరం ఉన్నా నువ్వు ఉపయోగించలేదు అనుకో, ఇంకా వరం ఇచ్చి ఉపయోగం ఏముంది? కనుక తండ్రి మహిమార్థమై నువ్వు దాన్ని ఉపయోగపరచు. నువ్వు మర్చిపోవద్దు దానికోసం. అంటే ఏ వరమో తెలియదు మొత్తానికి. చాలా కృపావరాలు ఉన్నాయని చెప్పాను కదా. అందులో మరి తిమోతికి ఎటువంటి వరం ఉందో మనకు తెలియదు. అది భాషతో మాట్లాడే వరమా, లేదంటే భాషలకు అర్థం చెప్పే వరమా, స్వస్థత పరిచే వరమా, ఇలా చాలా రకాలుగా ఉన్నాయి. ఎందుకంటే ఫిలిప్కు కూడా వరాలు వచ్చాయి. ఫిలిప్ ఏం చేశాడు? వెళ్ళి సమరయ పట్టణానికి వెళ్ళి అద్భుతాలు సూచక్రియలు చేస్తున్నాడు. ఫిలిప్ అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయం మీకు తెలుసు. ఆయన మీద కూడా అపోస్తలులు చేతులు ఉంచారు. కనుక ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం అనుగ్రహింపబడుతుంది. ఆ వరాలు తండ్రి సేవలో ఉపయోగపడడానికి ఉపయోగించండి, దాన్ని వాడండి అంటున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 28వ వచనం చూడండి. ఏమంటున్నాడు అందులో? దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తులుగా చేశాడంట, కొందరిని ప్రవక్తలుగా చేశాడంట, కొందరిని బోధించే వాళ్ళగా చేశాడంట, కొందరిని అద్భుతములు చేయవారిగాను, తరువాత కొందరిని స్వస్థపరుచు కృపావరములు గలవారిగా అంటున్నాడు. చూడండి ఏంటి, ఏం వరం అది? కృపావరం అంటున్నాడు. ఇక్కడ మన తిమోతిలో మీరు ఏం చదువుకున్నారు? తిమోతి, నా హస్త నిక్షేపణ వల్ల నీకు అనుగ్రహింపబడిన కృపావరము అంటున్నాడు. చూడండి, అంటే స్వస్థపరిచేవి కూడా ఏంటనమాట? రోగులను స్వస్థపరిచేది కూడా కృపావరం. అందుకే ఈ మాట చదివించాను. చదవండి 28వ వచనంలో. ఇప్పుడు మీరు చదివిన మాట చివరి మాట, తరువాత కొందరిని స్వస్థపరుచు కృపావరములు గలవారిగా అన్నాడు.
అంటే ఎవరినైతే రోగులను స్వస్థపరుస్తారో వారు కృపావరములు కలిగిన వారు. అంటే ఇంచుమించు తిమోతికి కూడా ఇటువంటిదే ఉండాలి. ఖచ్చితంగా మనం నిర్ధారించటం లేదు, కానీ కృపావరం అన్నాడు కాబట్టి అద్భుతములు చేసేది, స్వస్థపరిచేది. గారడి కాదు సుమా, మ్యాజిక్ కాదు అది. మ్యాజిక్ అంటే అయినట్టుగా ఉంటుంది కానీ కాదు అది. ఏనుగు మాయమైపోయినట్టుగా అనిపిస్తుంది మనకి, కానీ మాయం అవదు. ఏనుగు నడుచుకొని వెళ్ళిపోదు అక్కడి నుంచి. కాకపోతే నీ కంటికి అలా చూపిస్తాడు, ఏదో అలా అనేసరికి మాయమైపోయింది ఏనుగు అన్నట్టు. కనికట్టు అంటారు చూసారా, అటువంటివి కాదు, అవి మోసం, అది గారడి. కానీ వీళ్ళ దగ్గర ఉన్నది వరం, శక్తి. వీళ్ళు దేనినైనా చేయగలరు. అంటే తిమోతికి కూడా అలాంటి వరాన్ని ఇచ్చాడు కనుక తిమోతి నీకు ఇవ్వబడిన వరాన్ని నువ్వు ఉపయోగించు. ఈరోజు చాలామందికి వరాల భక్తులు ఉన్నారు కదా, ఏమండి? వరాల భక్తులు పాపం ఉపయోగిస్తున్నారు. ఉత్తిదే వరాలు లేవు, ఏమీ లేవు, మాయ. అదంతా గారడి. అదంతా ఏంటి? గారడి. పాపం మీ అమాయకులు దాన్ని చూసి అయ్యి బాబాయ్ అయ్యగారు చాలా శక్తిమంతులు, అయ్యగారి దగ్గర చాలా పవర్ ఉంది అనుకుంటున్నారు. అదంతా మోసం, అది నిజం కాదు. అది జరుగుతున్నట్టుగా నీకు కనబడుతుంది. నిన్న ఎప్పుడు టీవీలో చూసినట్టున్నాను. వాడు అంటున్నాడు, పిలుస్తున్నాడు, అదిగో మీలో ఒక ఆయన వచ్చాడు, ఆయనకి కుడికాలు నొప్పితో బాధపడుతున్నాడు. సహోదరుడా, దేవుడి రోజు నీకు స్వస్థత అనుగ్రహిస్తున్నాడు. కుడికాలు నొప్పితో వచ్చాడు, కుడికాలు నొప్పితో వచ్చాడని చెప్పినవాడు పేరు చెప్పొచ్చుగా. నీ పేరు పలానా, నువ్వు పలానా దగ్గర ఉన్నావు, నువ్వు పలానా రంగు బట్టలు వేసుకున్నావు అని ఎందుకు పిలవటం లేదు? ఉత్తిదే తెలియదు. కుడికాలు నొప్పితో 300 మంది ఉంటారు వచ్చిన 1000 మందిలో. ఏమండి? అప్పటికి నిలబడి నొప్పి అయినా రావచ్చు, లేదా బస్సు ఎక్కి మీటింగ్కి రావడం కోసం ప్రయాణం నడిచినా రావచ్చు, నొప్పి పెడుతుంది మరి. కనుక ద్వంద్వంగా మాట్లాడతారు. అది కాదు. శక్తి అంటే ఎలాంటిదంటే డైరెక్ట్గా చెప్పాలి. మరి నీకు ఒక స్త్రీ కడుపు నొప్పితో బాధపడుతుందంటే ప్రతి స్త్రీ బాధపడుతుంది ఋతుస్రావం కలిగినప్పుడు. ఏమండి? కనుక అలా మధ్య రకంగా మాట్లాడే మాటలుగా ఉండకూడదు. శక్తి అయితే నువ్వు నిజంగా శక్తిమంతుడు అయితే దేవుడు నాకు బయలుపరుస్తున్నాడు. ఎవరో ఒక సహోదరుడు కుడికాలు నొప్పితో అంటే దేవుడు ఒక సహోదరుడని కుడికాలు నొప్పితో బాధపడుతున్నాడు అని చెప్పినవాడు ఆ సహోదరుడి పేరు చెప్పలేదా? ఏమండి? రోగంతో బాధపడుతున్నాడు చెప్పాడు, పలానా వ్యక్తి అని చెప్పాడు, కానీ పేరెందుకు చెప్పలేదు? కనుక ఇదంతా ఏంటంటే సాతాను కనుపరుచు శక్తి అన్నాడు. అందుకే దశలోనికలు రాసిన 2వ పత్రికలో ఏమన్నాడు? దశలోనికలు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. దశలోనికలు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై వాక్య సంబంధమైన ప్రేమను పనులను అవలంబింపకపోయిరు గనుక ఈ దుష్టుని రాక అబద్ధము అంటున్నాడు. చూడండి, అబద్ధ విషయమైన సమస్త బలం. అంటే అబద్ధమే చెప్తున్నాడు, కానీ ఎలా ఉంటుంది? అది బలంగా ఉంటుంది. అబద్ధం కూడా ఎలా ఉంటుంది? బలంగా ఉంటుంది. అది ఏంటండి ఇలాగ అనేసరికి చేత గిడగిడ మట్టగడిసి కొట్టుకున్నాడు, పడిపోయి కొట్టుకుంటున్నాడు. వాళ్ళ స్టేజ్ మీద ఎందుకు అలా కొట్టుకుంటున్నారు? శక్తా పాడా? ఇదే ఏమీ లేదు. వీడు ముందున్న వాళ్ళందరూ గిజగిజ కొట్టుకుంటున్నారు కాబట్టి వీడు కూడా కొట్టుకుంటాడు. స్టేజ్ మీదకి వెళ్ళినాడు ఇలాగ అనేసరికి అందరూ పడిపోవడం వీడు చూశాడు కాబట్టి ఓహో చెయ్యెత్తే పడిపోవాలి కాదు, పడిపోకపోతే దేవుని శక్తికి అవమానం. అలాగే కదండి వాళ్ళు అమాయకులు ఏమనుకుంటారంటే, అయ్యో నేను పడిపోకపోతే దేవుని అవమానపరిచిన వాడిని అవుతాను, పరిశుద్ధాత్మ శక్తిని కించపరిచిన వాడిని అవుతాను అని ఇలాగ అనేసరికి అయితే నేను పడిపోవాలి కానుకుని పడిపోతాడు. నిజానికి వాడి చేతిలో ఏ పవర్ లేదర్రా. ఒకవేళ నిజంగా పవర్ ఉన్నవాడైతే ఎలాంటి వాడైనా పడగొట్టేయాలి. ఇప్పుడు మన విలియం లాంటి పడగొట్టడం కష్టం, ఎందుకంటే కొంచెం 100 కేజీలు బరువు. ఏమండి? ఇప్పుడు బలవంతంగా నెత్తి మీద చెయ్యేసి అయితే తోసేయలేమో, కానీ తోసినా పడ్డావు, ఎందుకంటే కొంచెం బరువైన మనిషి కాబట్టి. కనుక పడగలగాలి అంటే నిజంగా నీ శక్తి, నీ పవర్ నీ చేతిలో ఉండే పరిశుద్ధాత్మ శక్తి ఉంటే నువ్వు దూరం నుంచి అలా అంటే చాలు పడిపోతాడు.
కానీ ఎక్కడ మరి మొదటి శతాబ్దంలో ఎక్కడే తోసేసినట్టుగా మాత్రం లేదు బైబిల్లో. ఏమండి, ఏదో దూరం నుంచి ఇలా అనేసరికి పడిపోయాడు అన్నట్టుగా ఏమీ లేదు. ఏదో కొత్తగా వీళ్ళు చేస్తున్నారు. ఇదంతా ఏంటంటే ఒక రకమైన గారడి. అందుకే ప్రతి చోట మనం వీళ్ళు సవాలు చేసినా ఎవడు ఎందుకు రావటం లేదు. ఇప్పుడు మనము ప్రభు తరపున నిలబడుతున్నాం. ఏమండి, మనం కూడా క్రైస్తవులం కదా, హైందవులం కాదు కదా, నాస్తికులం కాదు కదా, హేతువాదులం కాదు కదా. అదే బైబిల్ చదువుకుంటున్న మనమే స్వస్థతలు లేవు, ఇప్పుడు జరగవు, స్వస్థతలు లేవు, నాకు శక్తి ఉందని అనుకునేవాడు ఎవడు ఈ ప్రపంచంలో ఇప్పుడు లేడు. సవాలు చేస్తున్నాం, రండి ఉన్నవాడు నిరూపించండి అని మనం అంటున్నాం. మరి ఎవరు ఎందుకు నేను నిలబడలేకపోతున్నారు? వాడిది శక్తి అయితే కదా. కనుక మన కండిషన్లకు వాళ్ళు లోబడాలి. బైబిల్లో ఎన్నో కండిషన్లు ఉన్నాయి. నీ అనుచరులైన వారి మధ్య నువ్వు కనుపరుచుకునేది శక్తి కాదు. ఏమండి, ఇప్పుడు ఈ గారడీ వాళ్ళు చేసే దగ్గరికి ఆ గారడీ మాయమంత్రాలు చేసేవాళ్ళే వస్తారు. అలా గెంతేవాళ్ళు, అలా పడిపోయేవాళ్ళు, అలా ఏడ్చేవాళ్ళు. ఏమండి, అంటే అలాంటి సభలకు అలవాటు పడిన వాళ్ళు. నీది శక్తి అయితే ఎక్కడైనా చేయాలి, ఎప్పుడైనా చేయాలి, ఎవరన్నా చేయాలి. ఎందుకంటే నీ కృపావరం ఇవ్వబడింది, దాన్ని దాన్ని ఉపయోగించి ప్రజ్వలించు అన్నాడు. ప్రజ్వలింప చేయడం అంటే ఏంటి? శక్తి, దేవుని శక్తిని కనుపరుచు. దేవుని శక్తి నీ దగ్గర ఉన్నదన్నది విషయాన్ని సమాజానికి చెప్పాలి. దేవుని శక్తి నీ దగ్గర ఉన్నదని సమాజానికి నువ్వు చెప్పాలి. మరి ఎందుకు చెప్పట్లేదు? నువ్వు చేయమంటే ఎందుకు చేయటం లేదు నువ్వు? అంటే ఏంటనమాట, అది మోసం. అందుకే అంటున్నాడు, వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక క్రియలు ఇంకా మహత్కార్యములు దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనుపరచు. ఒరిజినల్ పవర్ కాదు అది, కనుపరుస్తుంది. అంటే నీ కంటికి అది ఏదో శక్తి ఉంది, ఇక్కడ ఏదో జరుగుతుంది, వీళ్ళ వెనకాతల పరిశుద్ధాత్మ దేవుని శక్తి ఉంది అన్నట్టుగా నీకు కనబడేటట్టుగా అది చేస్తుంది. అందుకే బైబిల్ని చాలా జాగ్రత్తగా చదవాలరా, పాపం వీళ్ళకి తెలియదు కదా. ఏమంటున్నాడు? నశించుచున్న వారిలో సాతాను కనుపరుచు బలమును అనుసరించి ఉండును. కనుక ఎప్పుడైతే ఇలాంటి కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయో ప్రజలు ఏమవుతారు? సత్యాన్ని నమ్మరు. బైబిల్లో చూపించామా? మనం నమ్మరు. బైబిల్లో మనం చెప్పాం అనుకోండి, బైబిల్లో ఇలా ఉందారా అని మనం చెప్పాం అనుకోండి, వాళ్ళు నమ్మరు. 11వ వచనంలో ఏమన్నాడు? ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గలవారు అంటున్నాడు. ఇంకా వాక్యాన్ని నమ్మరు వాళ్ళు. మీరు ఎన్ని రెఫరెన్స్లు చూపించండి, ఆ నెత్తిమీ చేసి తోసిందే పవర్ అనుకుంటాడు. బైబిల్ పవర్ కాదంటాడు. అయ్యో, బైబిల్లో శక్తులు ఉన్నాయర్రా, పరిశుద్ధాత్మదేవుడు ఉన్నాడర్రా, ఈ కార్యక్రమాలన్నీ జరిగాయర్రా, ఇది మొదటి శతాబ్దంలో జరిగాయి, ఇప్పుడు ప్రజల మధ్య జరగవు. ఒకవేళ నీకు స్వస్థత జరగదని మనం అనం. స్వస్థత నీకు కావాలి అంటే డైరెక్ట్గా దేవుణ్ణి అడుగు. నాకు ఒంట్లో బాగాలేదు ప్రభువా. ఎలాగా? నువ్వు ముందు డాక్టర్ని సంప్రదించు, మందులు వేసుకో. డాక్టర్లను సంప్రదించినా మందులకు వెళ్ళినా సరే నీకు ఒకవేళ అది తగ్గకపోతే అప్పుడు నువ్వేం చేయాలి? డాక్టర్లు అన్నారు అనుకోండి, మా చేయి దాటిపోయిందండి అని, మా చేయి దాటిపోయిందని ఒకళ్ళు డాక్టర్లు అన్నారు, అప్పుడు దేవుడిని అడుగు. అప్పుడు దేవుడు కనికరిస్తే నీకు స్వస్థత అనుగ్రహించాలనుకుంటే ఆయన ఇవ్వగలడు. ఇలా కాకుండా ఎవడో ఒకడు అడగాలి, ఎవడో ఒకడు చేస్తాడు, వాడి దగ్గరే శక్తి ఉంది, వాడు చేయడం వల్ల నా రోగం విడిచిపోతుంది అని అనుకుంటేనే పొరపాటు. మరి ఇంత వివరంగా చెప్తున్నా ప్రజలు అర్థం చేసుకుంటారా? చేసుకోరు. ఎందుకు? సత్యాన్ని నమ్ముతారు ఏంటాళ్ళు. సత్యాన్ని నమ్మరు. దుర్నీతిని పుట్టించేది, సమస్త మోసం, అది అబద్ధము, దాన్ని నమ్ముతారు. కనుక తిమోతితో అంటున్నాడు, నాయన నువ్వు నీకు ఇవ్వబడిన వరాన్ని నువ్వేం చేయాలంటే దాన్ని వాడు, అమలు చేయి, అమలులో ఉంచు. అంటే ఇవ్వబడిన వరాన్ని దాయకూడదు. నీకు వరం ఉంటే నువ్వేం చేయాలి? వరాన్ని వాడాలి. అందుకే అంటున్నాడు, ఈ హేతువు చేత నా హస్త నిక్షేపణ వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలెను అని నీకు జ్ఞాపకం చేయుచున్నాను. మర్చిపోయావు తిమోతి, నీకు పవర్ ఉందన్న సంగతి మర్చిపోయావా నువ్వు అంటున్నాడు. 7వ వచనం, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మనీయలేదు. ఇంతకీ నీకు వచ్చిన ఆ పరిశుద్ధాత్మ శక్తి ఎలా వచ్చింది?
ఎవరది? పరిశుద్ధాత్మ దేవుని వలన జరిగే కార్యక్రమం అది. మరి ఆత్మ ఎలాంటి వాడు? పిరికోడా? చెయ్యి అంటే అమ్మ ఇప్పుడు నేను చేయలేననేవాడా? పిరికితనం అంటే ఏంటి? నీ శక్తి ఉందని ఎక్కడ నేను అడిగినా నీ శక్తిని నువ్వు చూపించాలి. ఏమండి? దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల అంటున్నాడు. ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చాడు, కానీ పిరికితనము గల ఆత్మని ఇయ్యలేదు. అంటే మీలో కలిగిన ఈ కృపావరం పరిశుద్ధాత్మ దేవుని వలన కలిగినది. ఆ పరిశుద్ధాత్మ దేవుడు పిరికివాడు కాడు. ఎప్పుడైనా దేనినైనా చేయగల శక్తిమంతుడు ఆయన. కనుక నువ్వు భయపడకూడదు. తిమోతి అడిగేటప్పుడు నువ్వు దాన్ని చెయ్యి. నువ్వు భయపడిపోతే ఎలా? నేను చేయలేను అని. మరి ఈరోజు స్వస్థతా బోధకులు ఏమైనా చెయ్యని అంటే ఎందుకు భయపడుతున్నారు చేయడానికి? అంటే పరిశుద్ధాత్మదేవుడు పిరికోడా? పోను వాళ్ళ దగ్గర ఉన్నది పరిశుద్ధాత్మదేవుడు శక్తి అనుకుంటే ఆ శక్తితో వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు? అడిగినప్పుడు ఎందుకు నిలబడలేకపోతున్నారు? పిరికితనం గల ఆత్మ కాదు కదా అది. నిజంగా మన దగ్గరగానే ఉండుంటే అండి ఈ ప్రపంచానికి ఊపిద్దామండి. ఈ రోజున టెక్నాలజీతో, ఈరోజు మనకున్న సవాళ్లతో దేవుడే కానీ శక్తి ఇచ్చుంటే ప్రపంచాన్ని అంతా యేసు పాదాల దగ్గర తీసుకొచ్చేది. రండ్రా అని మహానుభావుడు వెళ్ళేటప్పుడు అన్నాడు. ఏమని? నాయందున్నవారు నాకంటే గొప్ప కార్యక్రమాలు చేస్తారని. అంటే ఏంటి? నేను చేసి నమ్మించాను, మా వాళ్ళు చేయకుండా నమ్మిస్తారు. అది ఈరోజు ప్రభువు చేసింది ఆ రోజు చేశాడు, చూపించాడు. అపోస్తలుడు చేశారు, చూపించారు. శిష్యులు వాళ్ళ కళ్ళెదుట చేశారు. కళ్ళెదురుగా చేస్తే ఎవడైనా నమ్ముతాడు కదండి. ఏమండి? కానీ ఈరోజు మనకు నమ్మించడానికి ఏముంది? ఒక వరమా? ఒక భాష? ఏమీ లేదు మన దగ్గర. నో పవర్, ఓన్లీ టంగ్ పవర్. మన దగ్గర ఉన్న ఒకే ఒక శక్తి అంటే వాక్శక్తి. వాక్శక్తి, ఈ పవర్ మన దగ్గర ఉంది. దీన్ని ఉపయోగించి మన సమాజాన్ని లోబడేటట్టు చేస్తున్నాం. ఎంత కష్టం అండి ఇది. పవర్ను చూపించి నమ్మించడం అంటే చాలా ఈజీ పని. ఇప్పుడు శృంగారం అనే దేవాలయంలో పేతురు గారు తన దగ్గర పవర్ ఉందని చెప్పి పుట్టుకుంటూ వాడిని లేపేశాడు. లేపాడు కాబట్టి జనమంతా అల్లకల్లోలం బయలుదేరిపోయింది. దేవుడు గొప్పవాడని ప్రజలు నమ్మారు, ఫాలో అయిపోయారు ప్రభువుని, పేతురుని ఫాలో అయిపోయారు. కానీ ఈరోజు మనల్ని ఫాలో అవ్వాలంటే అక్కడ 5 నిమిషాలు పని చేస్తే చాలు, ఇక్కడ మనం గంట ప్రసంగం చేయాలి. అవునా? వాడు మన దారిలోకి రావాలంటే ఏం చేయాలి? అందులో ఘటాలన్నీ సామాన్యమైన ఘటాలా? జగముండి ఘటాలన్నీ. అంత తొందరగా విని మారిపోతారా? మారరు. ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన మనస్తత్వం. అలాంటి మనస్తత్వాలన్నిటినీ మాటల చేత జాగ్రత్తగా మనం మార్చి ప్రభు త్రోవలోనికి వాళ్ళు తీసుకుని రావాలంటే అబ్బో, నిజంగా ప్రజల మధ్య మాట్లాడే మాకు తెలుస్తుందండి ఎంత బాధ. ఎందుకంటే ఒక్కొక్కడు ఒక్కొక్క మనసుతో ఉంటాడు. ఇంతమందిని కాన్సన్ట్రేషన్లోకి తీసుకురావాలి అంటే ఎంత కష్టం. నువ్వు మాట్లాడే మాటలతోనే వాడిని ఆకట్టుకోవాలి, దానిని రైట్ అని నిరూపించగలగాలి. కష్టమైన పని కదా. అందుకే తోమతో ఏమన్నా నువ్వు చూచి నమ్ముతున్నావు తోమ, కానీ చూడక నమ్మే తరం వస్తుంది. చూచి నమ్మేవారికంటే, అంటే స్వస్థతలు జరుగుతున్నాయని చూచి నమ్మేవారికంటే అసలు ఏమీ జరగకుండా చూడకుండా నమ్మేవాళ్ళు గొప్పవాళ్ళు అన్నాడు అందుకే ప్రభు. కానీ ఈ రోజుకి ఇంతకీ సమాజం ఎలా ఉంది? ఇంకా చూచి నమ్మేదే. ఏమండి, ప్రభువుని మేము నమ్ముతాండి. ఏంటి మా బ్రతుకులు ఏ కార్యం చేస్తాడు చెప్పండి? ప్రభు మా బ్రతుకులు ఏదో కార్యం చేయాలి. ఏం కార్యం చేస్తాడు? దినకార్యం కాకపోతే ఏదో కార్యం. వీళ్ళ భాష అలాగే ఉండదు. ప్రభు ఏదో కార్యం చేయాలండి. ఎప్పటివరకు చేస్తున్న పనులు చాలదా? ప్రభు నీ కొరకు సూర్యుడు వెలిగిస్తున్నాడు, నక్షత్రాలను వెలిగిస్తున్నాడు, ఏమంటే భూమిని తిప్పుతున్నాడు, నేల మొలిపిస్తున్నాడు. ఇదంతా కార్యం కాదా? ఇంకా ఏదో కార్యం జరగాలట. ప్రజలు దేవుని వాక్యాన్ని మీరిపోయారా? మళ్ళీపోయింది, గాడి తప్పేసింది క్రైస్తవ్యం. వాళ్ళని ప్రభు త్రోవలోనికి మరలా తీసుకుని రావడానికి ఈరోజు ఎంత శ్రమ అయిపోతుంది మనకి. అందులో అబద్ధాన్ని 2000 సంవత్సరాలుగా బలంగా నాటేశాడు సైతాన్గాడు. అబద్ధం ఎలా ఉంది? వేళ్ళు తన్నేసింది. అది భీకరమైన ఫౌండేషన్లో వేసేసాడు. ఏమండి, ఫౌండేషన్ బద్దలు కొట్టడం అంటే చిన్న విషయమా? అబ్బో, పునాదులతో తవ్వడం అంటే చిన్న విషయం కాదర్రా. పునాదులు చాలా గట్టివి. ఎందుకంటే ఇప్పుడు సిమెంట్ గోడలను అయితే మీరు ఇటుక సిమెంట్ కలిసి ఉంటుంది కాబట్టి శానం సుత్తితో బదలు కొట్టచ్చు. ఏది పిక్క వేస్తారు చూసారు, కాంక్రీట్ పిక్క, దాన్ని బదలు కొట్టండి, చాలా కష్టమైంది అది. అలా వేసేసాడు సైతాన్గాడు పునాది. ఈరోజు సమాజంలో సాతాను అలాంటి పునాది వేసేసాడు. మరి దాన్ని తొలగించడం అంటే చాలా కష్టం అయిపోతుంది. అందుకే మనకి అయినా సరే మనం కష్టపడుతున్నాం.
కనుక తిమోతితో అంటున్నాడు, నాయనా నీ దగ్గర పవర్ ఉంది, చూపించు అంటున్నాడు. నీ దగ్గర ఉన్నది శక్తి కలిగిన ఆత్మ, దేనికి భయపడలేనిది, అది పిరికితనం గల ఆత్మ కాదు అని అంటున్నాడు. 8వ వచనం, కాబట్టి నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యమును గూర్చి అయినా, ఏమంటున్నాడు చూడండి, కాబట్టి నీవు మన ప్రభువు విషయమైన సాక్ష్యమును గూర్చినైనా ఆయన ఖైదీనైనా నన్ను గూర్చి సిగ్గుపడక. అంటే ఆ కాలంలో పాపం తిమోతి ఎలాంటిది అనుభవించాడు ఆయన? ఏంటి, ఎవరి శిష్యుడు నువ్వు? ఎవరి శిష్యుడు నువ్వు? పౌలు శిష్యుడువా? పౌలు శిష్యుడు. ఆ పౌలు జైల్లో కదా ఏమన్నాడు? జైల్లో ఉన్న మహాత్ముడిగా చూస్తారేంటి? జైల్లో ఉన్న ఖైదీని ఏమంటారు? సెంట్రల్ జైల్లో ఉన్న ఏమంటారండి? నేరస్తుడు. ఆ కాలంలో తిమోతి వెళ్ళి వాక్యం చెప్తుంటే తిమోతికి ఎలాంటి పనులు అన్నారు? ఏంటి ఏంటి ఆ పౌలు శిష్యుడువా నువ్వు? అతని ప్రభుత్వం ఇప్పుడు అరెస్ట్ చేసింది కదా, అతను నేరగాడు, శిక్ష పొందుతున్నాడు లోన, ఖైదీ. అలాంటి వాడి శిష్యుడువా నువ్వు? పాపం సమాజం చిన్నచూపు చూసింది, అందుకే ఓదారుస్తున్నాడు కొడుకుని. పాపం తిమోతిని ఓదారుస్తున్నాడు. ఏమని ఓదారుస్తున్నాడు? 8వ వచనం, కాబట్టి నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యము గూర్చి అయినా ఆయన ఖైదీనైనా నన్ను గూర్చి సిగ్గుపడక. నేను జైల్లో ఉన్నాను, నువ్వు సిగ్గుపడకయ్యా తిమోతి, నేను జైల్లో ఉన్నాను, సిగ్గుపడకు. ఈరోజు కూడా చాలామంది సుందర్రావు గారి శిష్యులు అండి అంటే ఎలా చూస్తారు మిమ్మల్ని? గొప్పగా చూడరు. ఈరోజు సమాజంలో ఆయనకి ఎంత గొప్ప పేరుందో బ్యాడ్ కూడా అలాగ ఉంది. కాబట్టి సుందర్రావు గారి శిష్యులా మీరు, తలపోటరా బాబాయ్ తేలుతుంది, దూరంగా ఉండి దూరంగా ఉండి అంటే ఏంటి? మమ్మల్ని సరిగ్గా బతకనివ్వరు, మమ్మల్ని తినగా ఉండనివ్వరు, మమ్మల్ని తిడతారు. ఇలాంటి నానుడి సమాజంలో ఉంది. కాబట్టి ఆయన పేరు చెప్పేసరికి ఎలా ఉంటుంది? కొంచెం వెగటగా చూస్తారు ప్రజలు, ఏమంటే కోపంగా చూస్తారు. అంటే సమాజంలో పాపం ఆయన పేరు అన్నందుకు మరి సిగ్గుపడాలి కదా. ఎందుకంటే తిమోతి కూడా పాపం ఆ విధంగానే ప్రజల మధ్య వాక్యం చెప్తుంటే ఆయన పాపం సిగ్గుపడ్డాడు. సిగ్గుపడుతున్నాడు. పౌలు ఆదరిస్తున్నాడు, నాయన నువ్వు బాధపడకయ్యా, నేను ఎందుకు ఖైదీనయ్యాను? నేను ఎందుకు ఖైదీగా ఉన్నాను? ఎందుకు ఖైదీగా ఉన్నాను తెలుసా? ప్రభు విషయమైన సాక్ష్యమును గురించి, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నందుకు అయ్యా నన్ను జైల్లో పెట్టారు వాళ్ళు. నేను దేవుని వాక్యాన్ని చెప్తున్నందుకు జైల్లో పెట్టారు. కనుక ఆయన ఖైదీనైన నన్ను గురించి సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవంలో పాలువాడై ఉండుము అంటున్నాడు. ఏమంటున్నాడండి తిమోతిని? దేవుని శక్తిని బట్టి, దేవుడి దగ్గరున్న అనన్య సామాన్యమైన మహాశక్తిని బట్టి నువ్వేం చేయాలి? సువార్త నిమిత్తము అంటే ఆ సువార్తను ప్రకటించటంలో శ్రమాను అనుభవంలో పాలివాడై ఉండుము. సువార్త ప్రకటించడానికి ఏం కావాలి? ఆనందం కాదు కదా, కష్టాలు, బాధలు, శ్రమలు, అవమానాలు. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా చూడండి మన కోసం కరపత్రాలు పంచడం, మన కోసం చెడ్డగా మాట్లాడుకోనివ్వండి. మన ఊర్లో అడుగు పెట్టడం అంటే ముందు మన కోసం గొప్ప వార్తలు వినిపిస్తారు. అయ్యగారు మీకోసం ఇలా అనుకుంటున్నారండి అనుకోని, నాయన ఏమండి ఇలా అనుకుంటున్నారయ్యా మీకోసం అనుకోని, మనం వాక్యం చెప్పడానికి వచ్చాం, ఏమండి వాక్యం చెప్పుకుంటూ వెళ్ళిపోదాం అన్నట్టుగా మనం వాక్యం చెప్తాం, ప్రజలు వస్తారు, వింటారు, వెళ్ళిపోతారు. కనుక ఇక్కడ ఏమంటున్నాడండి? దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవం. సువార్త ప్రకటించడంలో శ్రమలు, అవమానాలు ఇవన్నీ ఉంటాయి. కనుక అటువంటి అనుభవంలో నువ్వు పాలివాడు కావాలి. నువ్వు సువార్త ప్రకటించడం అంటే సులువైన పని కాదు కదా, కష్టంతో కూడుకున్న పని. కనుక తిమోతి నువ్వు వాటన్నిటిని అనుభవించాలి నాయన అంటున్నాడు. 9వ వచనం, మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది. నీవు క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఎందుకు పిలిచాడు? పరిశుద్ధమైన పిలుపుతో. ఎందుకు మిమ్మల్ని పిలిచాడు? ఒకప్పుడు మన ప్రభువుని పిలిచాడు. ప్రభువుని పిలిచినందుకు ప్రభువుకి ఏం దక్కింది? ఈ భూమి మీద యేసుక్రీస్తు, మన అన్న యేసుక్రీస్తు వచ్చినందుకు ఏం దక్కింది ఆయనకి? ఆయనకు పూలదండలు లేవు, ఆయనకి వజ్ర కిరీటాలు లేవు, ఆయనకి సన్మానాలు లేవు, ఆయనకు సంతోషం లేదు. కానీ
అవమానం, కష్టాలు, బాధలు, కన్నీళ్లు. ఎక్కడికి వెళ్ళి ఏమన్నారు? ఆయన గొప్పగా చూసారా? ఏమంటే ఆయన అనవలసిన మాటలన్నీ అన్నారు. అప్పుడే కాదు, ఎప్పటికీ అంటూనే ఉన్నారు. ఏమండి, యేసుక్రీస్తు గురించి అనేక సంగతులు. ఇప్పటికీ ప్రపంచం గుసగుసలాడుతుందంటే ఆ కాలంలో గుసగుసలాడదా? యేసుక్రీస్తు చచ్చిపోయిన 2 సంవత్సరాలు అయినా యేసుక్రీస్తు మీద గుడు అంటుంది. ఏమని? మగ్దలేని మరీతో ఉన్నాడట కదా, ఇది రహస్యమైన కోడ్ అట కదా, డావిన్సీ కోడ్. పక్కన మగ్దలేని మరిని కూర్చోబెట్టుకున్నాడట కదా, మగ్దలేని మరి సువార్త కూడా రాసిందట కదా. ఎన్ని వార్తలు ఈరోజు సమాజంలో గుప్పిస్తున్నారండి. ఏమంటే ప్రభు చనిపోయి 2000 సంవత్సరాల తరువాత కూడా ఇంత అవమానకరంగా సమాజం మాట్లాడుతుందంటే ప్రభు బ్రతికున్నప్పుడు అందా? ఎన్ని అన్నాదో మహానుభావుడి సంగతులు ఇందులో రాయించలేదు. ప్రభు చేసిన కార్యాల కోసం ప్రభువుని గురించి రాస్తే ఈ లోకం అంతా సరిపోదు అన్నాడు. ఆయన అనుభవించిన ఎన్నో అవమానాలు. అందులో ఆ లాజరు, ఆ 2 అక్క చెల్లెలు సిస్టర్స్, పాపం అన్మ్యారీడ్ సిస్టర్స్ వాళ్ళిద్దరు. ఎవరు? మరియా, మార్తా. పాపం ఎప్పుడో ఊరు వచ్చినా వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడు. ఇతనేమో బ్రహ్మచారి. ఏమండి, వాళ్ళు చూస్తే పెళ్లి కాని కన్యకులు. వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఈ సమాజం అంతా ఏమంటుంది? ఆయన ప్రభువుకు మాటికి వాళ్ళ ఇంట్లో పని ఏంటండి, ఆ ఇంట్లో దూరుతున్నాడు. ఏమని మాట్లాడు? మెల్లిగా 2 అక్క చెల్లెల్ని సెట్ చేసి ఉంటాడండి ప్రభు. ఇలాగే కదండి మాట్లాడతారు. అలా మాట్లాడరా? మాట్లాడతారండి. అలా మాట్లాడేది ఎక్కడో లేరు, మన దగ్గర ఉన్నారు. ఇంత వాక్యం మన దగ్గర నేర్చుకున్న వాళ్ళు కూడా ఇలాంటి కదండి. వీళ్ళకి పని పోవట్లేదండి. ఇలా ఆ వ్యక్తి కోసం, ఈ వ్యక్తి కోసం చెత్త మాటలు మాట్లాడుకునే జాతి. పోరా, ఆ వ్యక్తి ఉంటే నీకేంటి నొప్పి? ఏమండి, ఆ వ్యక్తి ఏదో తాగేస్తుంటే ఆ వ్యక్తి తాగేస్తున్నాడు, నువ్వెందుకు బాధపడిపోతున్నావు? నీకు మందు ఇవ్వలేదనా? వాటా తాగినోడు పోతాడు కదా, నువ్వెందుకు ఫీల్ అయిపోతున్నావు? నీకు అంత ఫీల్ అయిపోతే ఆ వ్యక్తితో మాట్లాడు. ఆ వ్యక్తి కోసం మరొక వ్యక్తి దగ్గర నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఏంటన్నమాట? రోగం ముదురుతుందన్నమాట. కనుక సమాజం ఎప్పుడు మంచిది కాదు. ఎందుకంటే డిఎన్ఏ ఎవరిది? వాడు డిఎన్ఏ ఇంజెక్ట్ చేశాడు. పాపం ఆదాము అవ్వల్ని మంచి దేవుడు డిఎన్ఏతో చేశాడు. ఆదాము ఎలా పుట్టాడు? ఆదాము గాఢ నిద్ర కలుగు చేసి అవ్వను పక్కకి తీసిన తర్వాత ఆదాము లేచాడు. లేచేసరికి పాపం అవ్వమ్మని తీసుకొస్తున్నాడు దేవుడు. తీసుకొచ్చేసరికి ఆదాము చూసి, ఎవరు డాడీ ఈ లేడీ ఎవరని అడిగాడా? నా ఎముకలో ఎముక, మాంసములో మాంసం, గడగడ చెప్పేస్తున్నాడు కొడుకు. అంటే డిఎన్ఏ ఎవరిదనమాట? సాక్షాత్తు దేవుని దైవాంశ సంభూతుడు. గాఢ నిద్ర కలుగు చేసినా తనలోని ప్రక్కటెముకను స్త్రీగా మలిచాడన్న జ్ఞానం కలిగిన వాడుగా ఆదాము ఒకనాడు ఉన్నాడు. అప్పుడు ఏం చేసింది? జాగ్రత్తగా వైరస్ ఎంటర్ అయింది. ఎప్పుడైతే ఏదైనా తోటలోకి దరిద్రాలు ఎంటర్ అయిందో సైతాను, అప్పుడు ఏం చేశాడు వాడు? పండు వల్ల వైరస్ ఎంటర్ అవ్వలేదు, మాట వల్ల వైరస్ పెట్టింది. అది అవ్వకి ఎక్కించింది జాగ్రత్తగా. అప్పుడు అవ్వమ్మ ఎవరికి ఎక్కించింది? భర్తకి ఎక్కించింది వైరస్. అప్పుడు ఈ ఆది జంట నుంచి మనం కదా పుట్టాం. మనం అంతా ఎప్పుడు వచ్చాం? పాపం చేయక ముందు పుట్టలేదు మనం. పుట్టుంటే మన తాతతండ్రులు ఎవరో మంచివాళ్ళు, ఉత్తములై ఉండేవాళ్ళేమో. కానీ నేరం చేసిన తరువాత జన్మ జరిగింది. వాళ్ళు కాన్పులో పుట్టారు కనుక డిఎన్ఏ మారిపోయింది. డిఎన్ఏ మార్చేసింది. అది పరిశుద్ధమైన దేవుని దైవత్వం కలిగిన డిఎన్ఏ ఆదాములో ఉండేది, దాన్ని తీసేసింది, దాని డిఎన్ఏ పెట్టేసింది. కనుక పుట్టిన వాళ్ళందరూ ఎలా పుడుతున్నారు? అందుకే మొదట పుట్టినాడు ఎవడు? కయ్యను, మర్డరర్, ప్రపంచంలో నెంబర్ 1 హంతకుడాడు, హంతకులందరికీ పితామహుడాడు. అంతే కదా. అంటే వారి గర్భాన పుట్టినవాడు, వాళ్ళ డిఎన్ఏని పంచుకొని పుట్టినవాడు సొంత తమ్ముడండి, రక్త సంబంధి. తోడబుట్టిన తమ్ముడిని ఎలా చంపాలనుకున్నాడు వాడు? క్రూరుడండి. ఎంత క్రూరత్వం నింపిందని వాడు మనసులో. నిజంగా ఒక కోడిని కోస్తేనే చూసి మనం తట్టుకోలేము, ఏమంటే ఒక గొర్రెను కోస్తేనే చూసి మనం తట్టుకోలేము. అలాంటిది ఒక మనిషిని, అది వాడు సొంత తమ్ముడిని అన్నయ్య అని పిలుస్తున్నాడంటే ఆ ప్రేమ కలిగిన మాటని వీడు లెక్క చేయకుండా వీడు క్రూరంగా చంపాడంటే ఎలాంటి డిఎన్ఏ వాళ్ళు ప్రవేశించిందండి. కనుక ఆది తల్లిదండ్రులుగా వాళ్ళందరి నుంచి మన అందరికీ ఇంజెక్ట్ అయిపోయింది. ఇప్పుడు ఆ డిఎన్ఏని పంచుకు పుట్టేస్తాం మనం. కనుక ఇలాగా గుసగుసలాడే డిఎన్ఏ ఎవరిదనమాట? సహోదరుల కోసం చెడ్డగా మాట్లాడే డిఎన్ఏ ఎవరిదనమాట? సైతాన్ గడిదండి. నేను చెప్తే బాగోదు, బైబిల్లో చూపిస్తాను మీకు ఆ డిఎన్ఏ ఎలాంటిదో. సైతాన్ గడి డిఎన్ఏ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను.
ప్రకటన గ్రంథం చూడండి 12వ అధ్యాయం. ప్రకటన గ్రంథం. ఇప్పుడు ఈ లక్షణాలు ఎవరైతే ఉంటాయో వాళ్ళే వీడు అనుచరులు అనమాట. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం చూడండి. 9వ వచనం కూడా చదువమ్మా. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9-10 వచనాలు. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు వాడి పేరు అపవాది అని, సాతానని పేరుగల ఆది సర్పము, ఆ మహాఘట సర్పము పడద్రోయబడి. అంటే ఇంతకీ ఇప్పుడు సందర్భం ఎవరి కోసం మాట్లాడుతున్నాడు దేవుడు? అపవాది కోసం చెప్తున్నాడు, సైతానుగాడి కోసం. వాడు పడగా 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 దరిద్రుడు ఎక్కడ పడ్డాడు? సరిగ్గా మన మధ్య పడ్డాడు, భూమి మీద. మనమే కదా ఉన్నాం భూమి మీద. ఆడే అంగారం మీద పడినా బాగున్నాం, మనుషులు లేరు. వాడే బుధగ్రహం శనిగ్రహం మీద పడినా బాగున్నాం, దరిద్రుడు శని వదిలిపోయింది మనకి. కానీ పడగా పడగా మన గ్రహం మీదే పడ్డాడు. మరియు దాని దూతలు వాడితో పాటు వాడి ఏజెంట్లు కూడా దిగిపోయారు, దానితో కూడా పడద్రోయబడి. మరి ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుడు. ఎప్పుడైతే వీడు పడ్డాడో ఒక ప్రకటన చేశాడు చూడండి దేవుడు. పరలోకం నుంచి ఒక స్వరం వచ్చింది. ఏంటి ఆ స్వరం? రాత్రింబగళ్ళు ఆ దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది. ఇదండి వీడి క్యారెక్టర్. వీడి క్యారెక్టర్ ఏంగా మీకు కనబడింది? పోనీ ఏదో ఉదయం చెప్తారంటే అర్థం ఉంది, రాత్రి 12 గంటలకు కూడా ఫోన్ చేసి చెప్తాడు వీడు. రాత్రి మగలంటే అర్థం ఏంటి అక్కడ? అయ్యో పోనీ పడుకుంటాడు కదా, ఈ టైంలో వాడిని డిస్టర్బ్ చేయడం ఎందుకు అనుకోడు. రాత్రి పడుకుంటారండి, పడుకున్నప్పుడు కూడా ఇవే మాటలు. రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడు. అంటే వీడికి ఇంకేంటన్నమాట పని? పక్కన సహోదరుడు ఎవడుంటే వాడి మీద నేరస్థాపన చేయడమే వీడి పని. అంటే ఇప్పుడు ఈ డిఎన్ఏ ఏంటనమాట? వీడి తప్పు వీడికి కనబడదు, ఎప్పుడు పక్కోడు తప్పుని చెప్తాడు. వీడిలాగా, ఆవిడలాగా, ఈవిడలాగా, ఆదిలాగా, ఆయన ఎలాగా. అవునా? ఇది అపవాదిగా డిఎన్ఏ కాదు. మీకు అర్థమైంది బాగా? సహోదరుల మీద నేరం మోపుడు, ఎప్పుడు నేరాలు చెప్పేవాడు. అంటే ఇప్పుడు ఆ డిఎన్ఏ మనలోకి వచ్చిందా లేదా? వచ్చింది. ఎవరైతే ఇలా మాట్లాడతారో సహోదరుల కోసం, సహోదరీమణుల కోసం, అదనమాట. అప్పుడు మీరు ఏం చెప్పనవసరం లేదు. దెయ్యం అనేసరికి చక్కగా 2 కొమ్ములు, 2 కూరలు, ఇలా మీకేం రూపేం మారదు, చక్కగా నార్మల్గా ఉంటారు మీరు. కానీ డిఎన్ఏ లోన మారిపోయింది. ఏదో ఈ కథల్లో చూపించినట్లుగా దెయ్యం అనేసరికి వెంటనే బాగున్న మనిషి కూడా కూరలు అయిపోయి, కళ్ళు మామూలు కొడిపోయి పిల్లి కళ్ళు వచ్చేసి అలా కనబడితే అమ్మో బాబు దెయ్యం ఎంటర్ అయిపోయిందో అని అనుకుందాం. కానీ అటువంటి సూచనలు ఏమో మనకు కనబడవు. అలా బయటకు కనబడదు, అమ్మ బాబు దెయ్యం దూరిపోయింది రాబు, దీనిలో పద 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 వెళ్ళిపోదాం మనం. అలాగా ఆడు దూరుతాడు, కానీ ఎవడికి చెప్పడం, ఎవడికి కనబడ్డు. ముట్టేసేది మాత్రం చల్లగా ముట్టించేస్తారు పక్కన. అంటే కొంపలు అంటించడం అంటారు దాన్నే. దానికి మరో భాష ఏంటి? అంటించింది అనమాట. టాప్ అని రంగ తీసింది, పెట్టింది నిప్పు. అప్పుడు అదేమవుతుంది? నిప్పు అంటించుకోవడం మనకి ఇష్టం. ఏంటేంటి నాకు కూడా అంటించి, నాకు కూడా అంటించి, నాకు కూడా అంటించి ఈవిడ అంటించుకుంటుంది. ఏమండి? ఆ తర్వాత ఈవిడ మరొకరికి అంటిస్తుంది నిప్పు. ఇలాగ మొత్తం నిప్పటండి. కానీ దేవుడు బైబిల్లో చెప్పినవండి నిజంగా అమోఘమైన సత్యాలర్రా. ఇంతకీ నిప్పు ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అని అడిగితే దేవుడు చెప్పాడర్రా ఒక మంచి మాట. ఈ నిప్పు ఎక్కడి నుంచి వచ్చిందంటే నిప్పట నాలిక మీద పుట్టిందట నిప్పు. ఈ నిప్పు ఎక్కడ పుట్టిందటండి? నాలిక. ఇంతకీ నాలిక మీదకి నిప్పు ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగితే చెప్తున్నాడు చూడండి, యాకోబు పత్రికనా 3వ అధ్యాయం. వెరీ గుడ్. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. నాలుక అగ్నియే ముట్టిందనమాట, అంటించారు, రంగ తీశారనమాట. అంటే గన్ పౌడర్ ఉంది ఎక్కడ? తుపాకీలు కాదు. ఎప్పుడు నీటిలో తరచు నానుతూ తడిగా లాలాజనం ఊరుతున్న నాలిక మీద అసలు తడిన దగ్గర నిప్పు ఉంటుందా? తడిన దగ్గర నిప్పు ఉంటుందా? ఉండదని మనం అనుకుంటాం, కానీ తడిన దగ్గర కూడా నిప్పు ఉంటుంది. అది నాలిక మీదే ఉంటుంది. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములో ఉంచబడిన పాప ప్రపంచమై. ఇంతకీ నాలిక అంటే ఏంటట? టోటల్గా ప్రపంచం అంతా ఎక్కడుందటండి? కృష్ణుడట నోరు తెలిసరిగా 14 బోనబాండాలు కనబడ్డాడు. కథ అది.
కృష్ణుడట నోరు తెరిచేసరికి మొత్తం కనబడింది. అలాంటిది వాడి డిఎన్ఏ ఎప్పుడైతే నాలిక బయటకు తీశాడో అప్పుడు ఏం కనబడుతుందంటే నాలిక మీద టోటల్గా ప్రపంచం అంతా, అందులో పాప ప్రపంచం అంతా నాలిక మీద ఉందట. ఇది దేవుడు చెప్తున్న మాటరా. నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమై దీనివల్ల సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయచ్చు, చివరిగా ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును, అది నరకము చేత చిచ్చు పెట్టబడును. ఫైర్ ఎక్కడి నుంచి వచ్చిందటండి? నరకం నుంచి. నరకం నుంచి వచ్చింది. వీడి డిఎన్ఏ ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ముందు సైతాన్ గారు ఎక్కడ పడదొరయబడ్డాడు? నరకములో ఒక మూలకి. వాడు ఎప్పుడు వెళ్ళిపోయాడు? మనం పుట్టక ముందు కదా వాడు చేశాడు నేరం. పరలోక యుద్ధం ఎప్పుడు జరిగింది? మనం పుట్టక ముందు. అప్పుడు దేవుడు మెడపెట్టుకు తోసేశాడు దాన్ని. తోసేగానే ముందు భూమి మీద పడిపోలేదు. ముందు ఎక్కడికి వచ్చేసాడు వాడు? నరకానికి పోయాడు. ఎప్పుడైతే భూమిని కలుగు చేయడం ప్రారంభించాడో, మనుషులు ఎప్పుడైతే భూమి మీద జన్మించడం దేవుడు ప్రారంభించాడో, మనుషులు బ్రతుకు ఆరంభమైందో అప్పుడు వాడు కొంతకాలం నరకంలోంచి వాడు పెరువుల మీద బయటకు వచ్చాడు అనమాట. అవకాశం ఇచ్చాడు దేవుడు, వెళ్ళరా ఇప్పుడు అని. అంటే ముందడు ఎక్కడికి పోయాడు? పోవడం నరకములో ఒక మూలకు తోయబడితే, అంటే వెళ్ళడం ముందు డైరెక్ట్గా ఫైర్లోకి వెళ్ళిపోయాడు అపవాది. అక్కడి నుంచి వీడు నిప్పు అంటించుకొని వచ్చాడు అనమాట. ఆ నిప్పు తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు? సరిగ్గా అందులోనండి. నిజంగా ఇద్దరు మగోళ్ళు మాట్లాడుకున్న పెద్ద ప్రాబ్లం ఉండదు, కానీ 10 మంది మగోళ్ళు మాట్లాడిన ప్రాబ్లం, ఇద్దరు ఆడవాళ్ళు మాట్లాడుకుంటే చాలటండి, కొంపలు అంటుకుపోతాయి అంటారు సామెత. అందరు ఆడవాళ్ళు అల్లటోళ్ళు కాకపోవచ్చులండి, కానీ ఎక్కువ శాతం ఇద్దరు కొప్పులు కలిస్తే మాత్రం కొంపలు అంటుకుపోతాయి అంటారు. అందుకే కొప్పులు అంటే ఆడవాళ్ళు కొప్పు వేసుకుంటారు కదా, అది. కనుక వీళ్ళు డిస్కషన్లో అంటే మొత్తానికి తీసుకొచ్చి ముందు ఎవరికంటే ఇచ్చింది నిప్పు అంటే ఈ నరకం నుంచి కదా అప్పుడే వచ్చాడు ఫ్రెష్గా. నరకంతో వేడిగా కాలిపోయి వచ్చాడు వాడు. బాధ అంతా ఎవరితో చెప్పుకోవాలి? దొరికింది అమాయకురాలు గొర్రె అవ్వ, దొరికిందిరా బాబు దీన్ని తినేద్దాం అనుకున్నాడు. అంతే వచ్చి సరిగ్గా మాటతోని వేసాడు నిప్పు వేసేసరికి ఈ నిప్పు ఎక్కడికి వచ్చింది? వాడిలో నుంచి అవలోకి వచ్చిందంటే ఎక్కడికో బాడీలో ఏదో అవయంకి వచ్చిందని కాదు, నాలిక మీదగా వచ్చింది. ఆదాముతో దేంతో మాట్లాడి ఉంటుంది? ఆదాము కాళ్ళు చేతులు గట్టిగా ఈవిడ కాళ్ళు చేతులతో కట్టేసి, ఏమండి ఆదామును ఒళ్ళో పడుకోబెట్టి దెల్లిలాగా, ఏమండి పండు జాగ్రత్తగా నున్నగా నోరు కట్టగా ఇప్పేసి కుక్కేసిందా? టోటల్గా ఇవిడ ఉపయోగించిందంతా నాలికే. ఏమండి నాలికనే కదా ఉపయోగిస్తుంది. మరి ఎలా మాట్లాడి భర్తను ఒప్పించాలో ఆ టాక్టిక్స్ వాళ్ళకే తెలుసు. మరి చెప్పాను కదా ఒకసారి. కనుక ఆడవాళ్ళు ఉపయోగించే విధానం, ఆ మాట తీరు, ఆ నిప్పు ఏం చేసింది? జాగ్రత్తగా ఫైర్ చేసింది అనమాట. ఆ అంటుకోవడం మహానుభావుడు మన తండ్రి అంటుకుపోయాడు. ఆదాం అంటుకుపోయింది, మొత్తం కాలిపోయారు. దేవుడు వచ్చరికి కాలిపోయారు ఇద్దరును. ఏరా ఎక్కడున్నారంటే ఇంకేది కాలిపోతుండే అప్పుడే లోన. ప్రభువా కాలిపోతున్నాం. ఓరి దరిద్రులారా, మొత్తం వాళ్ళు కాలవడం కాదు కదా, ప్రపంచాన్ని అంతటిని తగలబెట్టేశారా. కనుక ఇప్పుడు మనలో ఉన్న డిఎన్ఏ ఎవరిదనమాట? మనలో కూడా కనబడదు అంతే. ఇలాగ మీకు మాటికి మేము ఏం చేస్తున్నామంటే ఆ నిప్పు మీలో కూడా ఉంటుంది. ఇలా మీరు క్లాసులకు రావడం వల్ల మేము ఫైర్ సర్వీస్ టైప్ కదా, ఉయ్ గంటలారి ఇలా మీరు నిప్పు అంటుకున్నంతసేపు మిమ్మల్ని బాగా నీరు కొట్టి ఆ ఫైర్ అంతా ఆరిపోలా జాగ్రత్తగా ఆరబెట్టి మమ్మల్ని పంపిస్తాం బయటికి. ఇలా బయటికి వెళ్ళి మెట్లు దిగేసరికి స్టార్ట్ అయిపోతుంది మళ్ళీ ఫైర్. ఆడు బయట ఉంటాడు, అగ్గిపులతో రెడీ కదా, ఆరిపోయి కదా, వెలిగిస్తాడు రా. ఇంత వాక్యం వింటారండి, గుడి బయటికి వెళ్ళి మాట్లాడుకుంటారండి దరిద్రపు సందర్భాలన్నీ. అందులో ఎక్కువ ఆడవాళ్ళు. ఎలా మారిపోయింది చూసారా? అంటే సాతానుగాడు సమాజంలో ప్రతి మనిషిని వాడు ఎంత తెలివిగా వాడు ఆకట్టుకున్నాడు చూసారండి. బయటికి రావడమే వాడు డిఎన్ఏని మనిషిలో ప్రవేశపెట్టి ప్రతి మనిషిని ఈరోజు తగలబెట్టేస్తున్నాడు. ఇక్కడ తగలబడిపోవడం కాదు కదా, చచ్చిన తర్వాత ఆరని అగ్ని జ్వాలలో ప్రతి ఆత్మ ఆహుతైపోతుంది అంతే. ఆ నిప్పు అక్కడికి తీసుకెళ్ళిపోతుంది. ఎందుకంటే నిప్పు అక్కడి నుంచి వచ్చింది. ఏ నరకం నుంచి అయితే చిచ్చు రగిల్చాడో తిరిగి మరలా ఈ నిప్పు నా నాలిక మీద ఉన్న నిప్పు తిరిగి అగ్ని జ్వాలల్లోకి వెళ్ళిపోయినంత వరకు ఈ నిప్పు చల్లారటం లేదు. ఆ నిప్పుడు చల్లార్చేది ఏది? దేవుని వాక్యం వినర్రా. ఈ దేవుని వాక్యం విన్నారనుకోండి, మీ మనసులు బాగుపడతాయి. ఆ మాట్లాడేది ఏదో మంచి మాట్లాడొచ్చుగా. ఒక వ్యక్తి కోసం ఎందుకు నువ్వు చెడ్డగా మాట్లాడాలి? వాక్య సంబంధంగా మాట్లాడచ్చు కదా. మన దేవుడి కోసం ఏం చేద్దామండి, దేవుని కోసం ఏంటి పనులు మనం చేద్దామండి అని మంచి మాటలు రావర్రా నిజంగా మనుషులు నోటి వెంబడి. చెడు కోసం ఆలోచించినంతగా, చెడు కోసం మాట్లాడినంతగా
ఈరోజు మనిషి మంచి కోసం, దేవుని వాక్యం కోసం మాట్లాడలేకపోతున్నాడు. కారణం, వాడి డిఎన్ఏను ప్రతి మనిషిలో ప్రవేశపెట్టేశాడు వాడు. మనుషులందరినీ వాడు ఆవహించేశాడు. వాడు కాపాడడం ఎంత కష్టం. ఈరోజు దేవుని ముసుగులో ఉన్న ఆ క్రైస్తవులే వాడికి బలైపోయారా. ఇంకా లోకం ఎప్పుడు కాపాడతారు? లోకమంతా ఎప్పుడూ సాతాన్లో ఉందన్నాడు. అందుకే లోకమంతా సాతాన్లో ఎప్పుడూ ఉంది. ఏదో వారిలో నుంచి వాడి గూటిలో నుంచి తప్పించాడు జాగ్రత్తగా మనల్ని. ఈ లోకం నుంచి తప్పించాడు దేవుడు. తప్పించాడా? ఎలా తప్పించాడు? మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై, అదే రక్షణ, అదే ఈ గూడు, అదే ఈ రక్షణ అనే కవచం. దేవుని వాక్యంలోనికి మనం తీసుకొచ్చాడు దేవుడు. నాయన ఈ సమాజంతో కలిసి ఉండకర్రా, పాడైపోతారు మీరు ఈ సమాజంలో కలిసి ఉన్నారా, వాళ్ళ తాలూకా చెడు అభ్యాసాలని మీకు నేర్పిస్తారు. చెడు మాటలు, చెడు పాటలు, చెడు బుద్ధులు, ఇవన్నీ సమాజంలో మీరుంటే నేర్చుకుంటారు మీరు. అదే దేవునిలో ఉంటే మంచి నేర్చుకుంటారు మీరు. తప్పించి దేవుడి సంఘం అనే ఈ సంరక్షణలోకి తీసుకొస్తే ఇందులోకి ఎంటర్ అయిపోయాడు మరలా వాడు. సంఘం ఎవరిదండి? ఆలయం దేవుని ఆలయం. దేవుడు తన కస్టడీలోకి జాగ్రత్తగా కష్టపడి మనుషుల సంపాదన తీసుకొస్తే సరిగ్గా ఏది దేవుడు అనబడనో, ఏది పూజింపబడనో అక్కడికి వచ్చి కూర్చున్నాండి. దేవుని ఆలయంలో దిగిపోయాడు. ఇంకెక్కడుంది సేఫ్టీ? ఏమిటి, ఎంతకాలం మేము మిమ్మల్ని కాపాడాలి? ఎప్పుడు మేము మిమ్మల్ని కాపాడేవాళ్ళుగా ఉండకూడదు. మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకునేటంతగా మీరు మారాలి. ఎప్పుడు మేము ఇలా వాక్యం చెప్తూనే ఉండాలా? మీకు ఎప్పుడు మిమ్మల్ని ఎలా కాపాడుతూనే ఉండాలా? సెల్ఫ్ డిఫెన్స్. మీరు కూడా స్వతహాగా సాతానుని ఎదుర్కొనే శక్తిమంతులు మీరు కావాలి. అలా కావాలంటే వాక్యం నేర్చుకోవాలి. నేర్చుకుంటావా? నేర్చుకోం. అందుకే డైరెక్టర్ గారు బాధపడిపోతున్నారు. ఇంత వాక్యం చెప్తామన్నా మీరు రావటం లేదు, మీరు నేర్చుకోవటం లేదు, ఏం చేయాలి నేను? విసిగిపోతున్నారు ఆయన. కనుక మిమ్మల్ని మీరు కాపాడుకునే భద్రత మీరు వహించాలి. తిమోతిని అందుకే హెచ్చరిస్తున్నాడు. ఏమంటున్నాడు తిమోతితో? నాయనా, 2వ తిమోతి మనం చదువుకుంటున్న పాఠ్యాంశంలో 9వ వచనం, మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి, దేవుడు చేశాడు సంకల్పం, తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలంలోనే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైన తన కృపను బట్టి మనలను రక్షించి, మనల్ని కాపాడాడు దేవుడు, రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. రండి. పిలుపు ఏంటది? పరిశుద్ధమైన పిలుపు. మీరు క్లాసులకు రండి. అదేం పిలుపు? అది పరిశుద్ధమైన పిలుపు. క్లాసులకు రండి అని పిలిచేది పరిశుద్ధమైన పిలుపు. మరి ఎంతమంది పరిశుద్ధమైన పిలుపుకు లోపడతారు? ఆయన నచ్చవర్రా మనకి. పరిశుద్ధమైన పిలుపే, కానీ అలాంటి వాటికి వెళ్ళడానికి మన మనసు అంగీకరించదు. అలాంటి వాటిలో పాలిభాగస్తులు కావడానికి మనం ఇష్టపడం. కారణం, సాతాను కూడా కవచం చేసేసాడు. అంటే ఎంత దేవుని మాటలు విన్నా ఏంటంటే, ఒకప్పుడు వాచెస్ ఉండి, క్వార్ట్స్ వాచెస్ అని వచ్చాయి. ముందు పాత వాచ్లు ఉండేవి, అందులో నీటిలో పడిపోయిందో నీరు వెళ్ళిపోదు లోనికి. కానీ ఈ మధ్యన వస్తున్న వాచెస్ అని ఏంటి, వెనకతలు రాస్తారు చూడు, వాటర్ రెసిస్టెంట్ అని ఉంటుంది, లేదా వాటర్ ప్రూఫ్. అంటే నీటిలో పడిపోయినా నీరు లోనికి వెళ్తే వాచి పాడదు, మళ్ళీ తీసి తుడుచుకొని పెట్టుకోవచ్చు నువ్వు. వాటర్ ప్రూఫ్. సైతానుగాడు కూడా మనుషులు ఏం చేశాడు? వాక్యం ప్రూఫ్ చేశాడు. నువ్వెంత వాక్యం చెప్పు, పని చేయట్లేదు. వెళ్తుంది వాక్యం, ఎక్కిస్తున్నావు, కానీ ఏమవుతుంది? షీల్డ్ వేస్తాడు. టోటల్గా వాడు పనులతో, వాడు ఆలోచనలతో నీ మనసంతా కూడా ఏం చేసేసిందండి? మూసేశాడు. అవిధేయతా స్థితి అన్నాడు. ఆ స్థితిలో నువ్వు విండిపోవడం వల్ల నీకు ఎన్ని మంచి మాటలు చెప్పినా, అవును కదా, ఇలా చెప్తున్నందుకు నేను నా మనసు మార్చుకోవాలి కదా, దేవుని కోసం బ్రతకాలి కదా అని అనిపిస్తుంటుంది. కానీ ఎందుకో చేయలేం. వెళితే మంచిది కదా, నేర్చుకుంటే మంచిది కదా అని అనిపిస్తుంటుంది, కానీ నేర్చుకోలేం. అంటే ఏంటి? వాక్యం వినబడుతుంది మనకి, కానీ దాని ఆచరణలోని పెట్టలేని దశకు తీసుకెళ్ళిపోయింది మనల్ని. అందుకే దేవుడు అన్నాడు, వాత వేయబడిన మనస్సాక్షి అన్నాడు. 1 తిమోతి 4 మొదటి నుంచి చదివితే వాత వేయబడిన మనస్సాక్షి గలవారు అన్నాడు. అంటే కనీసం మనస్సాక్షి ఉండదు వాళ్ళకి. ఎంత వాక్యం చెప్పండి, వాళ్ళు మారరు. నువ్వేం మాట్లాడి చెప్పాయా, మేము మారం. అలా వాక్యం ప్రూఫ్ చేసేసింది సైతాను. ఇంకెలా మారుతారు చెప్పండి?
అందుకే అంటున్నాడు, మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచాను. నీ తండ్రి పిలిచినప్పుడు నువ్వు వెళ్ళవా? ఆయన పిలుపుకు నువ్వు లోబడవా? లోబడాలి. నువ్వు లోబడితే ఆయన పనిలో ఉంటావు, నువ్వు లోబడితే ఆయన ఇష్టాన్ని నెరవేరుస్తావు అంటున్నాడు దేవుడు. కనుక ఆయన నేను పిలిచాడు, ఆ పిలుపుకు నువ్వు ఆహ్వానాన్ని మన్నించి వెళ్ళాలా వద్దా? లోబడాలా వద్దా? మంచి కోసం కదా ఆయన పిలిచాడు. మరి ఎందుకు నువ్వు వెళ్ళట్లేదు? ఎందుకు నువ్వు వెళ్ళలేకపోతున్నావు? అలాగే నిన్ను భోంచేయొద్దన్నారా? నిన్ను సంసారం చేయొద్దన్నారా? నీ పిల్లలను ముద్దు చేయొద్దన్నారా? ఏమండి ఉద్యోగం చేయొద్దన్నారా? దేవుడు పని అయినప్పుడు చేయండి. మీకు ఖాళీ ఉన్నప్పుడు రండి. మీరు నేర్చుకోగలిగారన్నప్పుడు నేర్చుకోండి. అవకాశం ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోతున్నాం మనం? కనుక అలాంటి దేవుడు పిలుపు ఒక అదృష్టం, ఆ భాగ్యం, ఆ పిలుపు మనకు వచ్చిందంటే అదృష్టం. దేవుడు పిలిచాడు అంటే ఆ పిలిచినప్పుడు ఏమవ్వాలి? ఆ పిలుపుకు వెంటనే నువ్వు లోబడి వెళ్ళిపోవాలి. ఓకే తండ్రి, ఓకే అలర్ట్, నేను వచ్చేస్తాను, నేను చేసేస్తాను నీ పని అన్నట్టుగా మనం ఉండాలి. కానీ లేదు, అలా ఉండట్లేదు సమాజం. ఓకే, అందుకే ఏమన్నాడు? ఆ క్రీస్తు యేసు మనల్ని పిలిచాడే, ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చాను. ఏం చేశారండి ఆయన? ఎవరైతే పిలిచారో ఆ యేసు క్రీస్తు ఆయన ఏం చేశారండి? మరణమును నిరర్ధకము చేసి, అంటే ఇంక నీ మీద నో డెత్, నీకు మరణం లేదు, నీకు శిక్ష లేదు, నీకు ఖైదు లేదు. అంటే మరణమును నిరర్ధకము చేసి అంటే అర్థం లేదు. ఇంకా ఏ మరణం? శరీర మరణం కోసం చెప్పటం లేదు ఇక్కడ. ఆత్మ పొందే రెండవ మరణం అంటాడు ప్రకటన గ్రంథంలో. రెండవ మరణం అంటే ఈ ఆత్మ పాతాళానికి పోతుంది చూసారా, శాశ్వతమైన మంటల్లోనికి, ఆరని అగ్నిలోనికి, అది రెండవ మరణం. అటువంటి మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చాను. ఆయన ఏం చేశాడండి? ఎప్పుడైతే ఈ వాక్యం వినిపిస్తుందో ఈ వాక్యం వల్ల నిన్నేం చేశాడు? జీవింపచేస్తున్నాడు, వెలిగిస్తున్నాడు. అక్షయత అంటే చావు లేని దశ. నీ ఆత్మకు ముగింపు లేదు, నీకు చావు లేదు, ఎల్లప్పుడూ దేవునితో ఉండే ఒక మహాభాగ్యాన్ని దేవుడు సువార్త వలన, వాక్యం వలన నీకు కలిగించాడు. అంత భాగ్యాన్ని, గొప్ప అవకాశాన్ని కలిగించినప్పుడు నువ్వేం చేయాలి? జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోకి తెచ్చాడే. మరి వెలుగులోనికి తెచ్చినప్పుడు వెలుగులోనికి రావాలిగా. వెలుగులోకి రారండి. సమాజం చీకటికి అలవాటు పడింది. చీకటివి, బొద్దింకలు, దోమలు, ఇవన్నీ వెలుగున్నప్పుడు తిరగడం కానీ చీకట్లో తిరగడానికి ఎక్కువ ఇష్టపడతాయి. ఇంట్లో చూడండి, సడన్గా లైట్ వేస్తానండి, పురుగులన్నీ పరిగెట్టి సర్దుకుంటుంటాయి మూలకి. ఎందుకు? చీకట్లో తిరిగేవి, చీడ పురుగులు అంటారు వాటిని. అలాగే రాళ్ళు కింద చూసారో కొన్నిసార్లు రాయి తీసేసరికి ఎందో విలవిల బోల్డ్ పురుగులు ఉంటాయి. అన్ని చాలా చెదిరైపోతాయి, ఎందుకంటే ఒకేసారి వెలుగు వచ్చేసింది. రాయి బోర్లించాడు, మళ్ళీ చీమలన్నీ, ఆ పురుగులన్నీ దాని కిందకి వెళ్ళిపోతాయి. అంటే చీకటిలో బ్రతకడానికి ఇష్టపడ్డాయి అవి. ఈ దేవుని వాక్యమైన వెలుగు మీకు వచ్చేటప్పుడు మీరేమవ్వాలి? అమ్మయ్య వెలుగు వచ్చింది రాబా, పోన్లే. ఏమండి, ఒక 5-6 గంటల కరెంట్ తీసిన తర్వాత, కరెంట్ వచ్చిన తర్వాత మనకు ఎలా ఉంటుందని ఎంత ఆనందం, అమ్మాయి బాబు కరెంట్ వచ్చిందిరా బాబు అని. ఎందుకు? చీకట్లో కొవ్వొత్తులు వెలిగించుకొని ఉండలేక ఎప్పుడైతే వెలుగు వచ్చిందో ఎంతో సంతోషం మనకి. కానీ సాతానుగాడు వాళ్ళు ఎలా చేశారంటే, వెలుగంటే పడదు. లైట్ వచ్చారు, ఎందుకు లైట్ వేసి ఆపే లైట్ వచ్చినప్పుడు లైట్ ఆపేమంటాడంటే ఎవడనమాటాడు? చీకటి సంబంధి. అంటే వెలుగు పట్టడం లేదు వాడికి. ఎవడైనా వెలుగులో ఉండడానికి ఇష్టపడతాడు. వాడు చీకట్లో ఉండేవాడిని ఏమంటారు మీరు? ఏమంటే ఎవరైనా ఇంట్లోకి వెళ్ళేసరికి మొత్తం చీకటి ఉందనుకోండి, అబ్బా ఇల్లు ఎంత గొప్పగా ఉందని అంటారు. ఏంటంటే ఒక్క లైట్ కూడా వెలిగించుకోలేదు. లేదండి మా అందరికీ చీకట్లో ఉండడం ఇష్టం అండి అని అన్నారు అనుకోండి, బాబు మీ ఇంటికో దండం బాబు, మేము ఎక్కడ తన్నేసుకుని ముక్కు పగిలిపోతాం, వెళ్ళిపోతాం. ఎందుకంటే వెలుగులో ఉండడానికి అలవాటు పడిన వాళ్ళు చీకట్లో ఉండలేరు. కానీ ప్రపంచంలోని మనుషులందరినీ ఏం చేసింది? మొత్తం అందరినీ బండ కింద పురుగుల, చీడ పురుగుల, చీకట్లోనే చీకటి మొత్తం చీకటి చేసిందండి. సూర్యుడు వెలుగు కాదు అది. దేవుని వాక్యపు వెలుగు వారి మనస్సులోనికి చేరకుండా సమాజం అంతటినీ కూడా చీకట్లో బంధించేసింది అది. అందుకే యేసుక్రీస్తు అన్నాడు, నేను వెలుగును, మీరు లోకమునకు వెలుగు అన్నాడు. ఎందుకు పోల్చాడు అలాగా? సమాజం అంతా చీకటిలో ఉన్నప్పుడు వారందరినీ చీకటి దశలో ముంచేసింది సాతాను. పెద్ద పెద్ద పట్టణాల్లో కూడా అండి, ప్రతి నీచ కార్యం జరగడానికి కార్యక్రమం ఆరంభం ఏంటనుకున్నారు? సూర్యాస్తమయమే. పబ్బులు, క్లబ్బులు ఇవన్నీ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? తెల్లవారు 7 గంటలకు స్టార్ట్ అవ్వవు, పచారీ కొట్టి స్టార్ట్ అయినట్టు. రాత్రి ఎప్పుడైతే 9 దాటిందో
చీకటి పడడం ప్రారంభమైందో అంతేనండి, ల్యాంప్లు వేస్తాడు, జిగ్ 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 డిస్కో లైట్లు. అంటే ప్రతి చీకటి సంబంధమైన నీచ కార్యక్రమం జరగడానికి మూలం ప్రపంచంలో చీకటే. చీకటి సంబంధమైన కార్యక్రమాలు జరిగించడానికి అందుకే వాడు ప్రజలకు అధికారం ఇచ్చేశాడు. చేయి, వేయి, గెంతు. పగల వెలుగు ఎవడో పగలు తాగడానికి ఇష్టపడు. అందుకే చూడండి సార్, బార్లో చూడండి, ఇప్పుడు మన పెద్ద హోటల్లోకి వెళ్ళాలంటే ఫుల్ లైట్లు మనకి, కానీ బార్లోకి ఎప్పుడు చూడండి చిన్న లైట్లు గుడ్డి దీపాలా ఉంటాయి. ఎందుకంటే రెస్టారెంట్లో బార్లో చిన్న లైట్, చీకట్లో తాగడానికి అలవాటు. ఆడందులో ఏం పోషించినా తాగుతారు వీడు మందు రంగులో, ఎందుకంటే వీడు చీకట్లో ఉండి తాగడం వీడికి అలవాటు కాబట్టి. అంటే సమాజం చూసారా, వెలుగుకి ఇష్టపడటం లేదు, ఎలా బానిసలుగా చేసేసిందండి సమాజాన్ని. దేవుడేమో ప్రకాశంలోకి రండిరా, వెలుగు సంబంధాలుగా ఉండండి రా అని దేవుడు అంటే, ఆఖరికి ఒక మాట చదువు ముగించుకుంది. ఎఫ్సి పత్రిక 5వ అధ్యాయం, ఎఫ్సి పత్రిక 5వ అధ్యాయం 12వ వచనమా? సమస్తమును ఖండించకండి. బైబిల్లో చిరిగిపోయింది వచనం ఏంటో. 5వ అధ్యాయం 13వ వచనమా? సమస్తమును, ఎన్నో వచనం అది? 13. చదవండి అది. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. లైట్ వేస్తున్నాం అనమాట మనం, పెద్ద ఫోకస్. బార్లో ఒక పెద్ద ల్యాంప్ ఆలోచన తీసుకెళ్ళి వేసాం అనుకోండి, అందరూ ఎలా ఉంటుంది, గాబరా అయిపోతుంటారు అందరూ. వెలుగుస్తే ఆనందించాలి కానీ ఎందుకు కంగారు పడిపోతున్నారు మీరు? సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షపరిచినది ఏదో అది వెలుగే. అందుచేత అమ్మా, నిద్రించుచున్న నీవు లే. నువ్వు లేవాలి. నిద్రిస్తున్నావా? పడుకోబెట్టేస్తుంది అది. చీకటి అయిపోయింది, పడుకోనికే పని లేదు. చీకటి అయిపోయింది, పడుకోనికే పని లేదు. అదే చీకటి అయ్యేసరికి మనకి ఏమొచ్చేస్తుంది? వెంటనే మంచం గుర్తొచ్చేస్తుంది. ఎందుకంటే ఉదయం ఎండెక్కిన తర్వాత నిద్రపోబుద్ది మనకి, కానీ చీకటి పడేసరికి కళ్ళు కూడా మూతలు పడిపోతుంటాయి మనకి. అంటే చీకటిలో విశ్రాంతి, ఏ పని లేదు. ప్రపంచాన్ని కూడా ఏం చేసిందండి? ప్రపంచాన్ని కూడా ఏం చేసింది అది? చీకటిలో ఏమంటున్నాడు? ప్రత్యక్షపరచినది ఏదో అది వెలుగే, కనుక నిద్రించుచున్న నీవు మేల్కో. ఈ వాక్యం అనే వెలుగు మనం ప్రకటిస్తున్నప్పుడు లేవాలి. వెలుగు లైట్ ఫోకస్ చేస్తున్నావు, కమాన్ లేవ, ఇంకా పడుకున్నారేంటి? లే అంటున్నాం. అది తాగడానికి లే అంటుంది. అది తాగడానికి రమ్మంటలేదు, పడుకోవడానికి రమ్మంటం లేదు, దేవుని పని చేయడానికి లేవండి. నిద్రించుచున్న నీవు మేల్కొని చచ్చావు. ఆల్రెడీ ఎప్పటికి చచ్చావురా నువ్వు. మృతుల్లో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నాడు. అంటే ప్రభు ఎవరన్నమాట? వెలుగు. వెలుగు అంటే ఏంటి? పనుల మీద అశ్రద్ధ కలిగి ఈరోజు సమాజంలో దేవుని పనిని విస్మరించి తమ కొరకు బ్రతుకుతున్న ప్రతి వాడు చేస్తున్నది చీకటి సంబంధమైన పని. వెలుగు సంబంధమైన క్రియలు అంటే ఏంటి? తండ్రి పని చేసేవే వెలుగు సంబంధమైన క్రియలు, దేవుని కొరకు చేసేవే వెలుగు క్రియలు. అంటే ఈరోజు ప్రపంచంలో ఎవరు వెలుగు క్రియలు చేస్తున్నారు? ఎవ్వరూ లేదు. అందరూ తమ సొంత కార్యములు, అంటే చీకటి పనులు అవన్నీ. ప్రపంచం అంతా చీకటిలోనే ఉంది. అది ఉదయమైనా రాత్రి అయినా చీకటిలోనే ఉన్నారు, వెలుగు లేదు వాళ్ళకి. వెలుగు అంటే ఏంటి? ఎవరైతే తండ్రి కోసం భుజాన తమ పనిని వేసుకుంటారో, తండ్రి బాధ్యతను వేసుకుంటారో వాళ్ళు ఉదయించినట్టు, వాళ్ళు మేల్కొన్నట్లు, వాళ్ళు వెలుగులో ఉన్నట్టు. దేవుడు వెలుగులో ఉన్నాడు, మరి నువ్వు వెలుగులో ఉండాలి. దేవుడు పనిలో ఉన్నాడు, మరి నువ్వు పనిలో ఉండాలి. కానీ ఈరోజు మనమంతా ఎవరి పనిలో ఉన్నాం? ఈరోజు చాలామంది అరా నిజంగా, అంటే వాళ్ళని పొగడకూడదు కానీ ఉదాహరణగా చెప్పాలి కదా, తప్పదు. నిజంగా కొన్ని కుటుంబాలు అక్కడ మోదవలసకు వచ్చి వాళ్ళు అక్కడ నివసిస్తున్నారంటే నిజంగా వాళ్ళకి చేతులు పెట్టి దండం పెట్టాలరా. పట్టణాల్లో ఉండడానికి సుఖపడిన మనం ఆ పల్లె వాతావరణం లాంటిది ఆ 4 గోడల మధ్యకి వెళ్ళి బ్రతకడం, ఆ బురదలో, ఆ చీకటిలో ఎంత కష్టం. పురుగుల మధ్య నిజంగా ఉంటున్న మన లక్ష్మణ్ కానీ, నీలాంధ్ర కుటుంబం కానీ, మన వెల్డర్ ఏం పేరు, ఆయన పేరు శౌరి గారు కానీ, హ్యాట్స్ ఆఫ్. వాళ్ళందరికీ దండం పెట్టాలి నిజంగా, చేతులు పెట్టి. ఎందుకంటే వాళ్ళు తమ పనిని, తండ్రి పనిని తమ భుజం మీద వేసుకున్నారు. పనిలో తండ్రి పని కోసం వాళ్ళ కష్టాలు అనిపిస్తున్నారు. వాళ్ళకి సుఖం లేదరా వాళ్ళకి. అక్కడ నిజంగా అవకాశం ఇస్తే వాళ్ళు ఇక్కడే ఉండడానికి ఇష్టపడతారు, కానీ ఎవరి కోసం ఉంటున్నారు? తండ్రి పని కోసం. అంటే వెలుగులో ఉన్నారు వాళ్ళు.
వాళ్ళు ఎందులో ఉన్నారు? వెలుగులో. అలాగే తండ్రి పని చేయడానికి ఎంతమంది సిద్ధపడుతున్నారు? వాళ్ళంతా వెలుగు సంబంధులు. అలా ఉండాలి. తండ్రి పనిని తమ పనిగా భావించేవాళ్ళు వాళ్ళేనండి నిజంగా వెలుగు సంబంధులు. కనుక అలా వెలుగు సంబంధాలుగా ఉండడానికే యేసుక్రీస్తు మిమ్మల్ని పిలిచాడంటున్నాడు. పరిశుద్ధమైన పిలుపు. ఆ పిలుపుకు లోబడాలి కదా. లోబడిన వాళ్ళు వెలుగుతారు, ప్రకాశిస్తారు. లోబడిన వాడు చీకటిలోనే చస్తాడు, పోయేది ఆరని మంటలలోనికి. అక్కడ ఏముంటుందట? చీకటి. ఒక దగ్గరేమో అగ్ని అన్నాడు, ఒక దగ్గరేమో బాధ అన్నాడు, ఒక దగ్గరేమో ఏడుపు అన్నాడు, ఒక దగ్గరేమో చీకటి అన్నాడు. పని లేదు, బాధే. 24 గంటలు బాధపడ్డమే. అలాంటి పరిస్థితిలోనికి సమాజాన్ని ఈడ్చుకెళ్ళిపోతుంది సైతాను. రండిరా, మీకు ఏ పని లేదురా, మీ పని మీరు చూసుకోండి. నీ కొడుకు, నీ పిల్లలు, నీ సంపాదన, నీ ఆస్తి, ఇదే నీ పని. దేవుడి పని లేదు. ఈరోజు మనం ఈ విప్లవాన్ని ప్రారంభించిన తర్వాత కదా మనుషులు చెప్తున్నాం, ఒరే మీ అందరికీ పని ఉందర్రా అని. అంతవరకు క్రైస్తవులు, ఈ శతాబ్దం వరకు క్రైస్తవులు ఏమనుకున్నారు? గుడికి వెళ్ళడమే పని, గుడికి వెళ్ళి కానుక ఇవ్వడమే పని. ఇంకంతకన్నా మనకు క్రైస్తవులకు పనే ఉంది, ఆదివారం గుడికి పోవాలను. కానీ అది పని కాదే. దేవుని కోసం మీరు చేసే త్యాగం, దేవుని కోసం మీరు చేసే పని ఇదర్రా. దేవుని కోసం పనులు నేను సమాజానికి చెప్తుంటే ఎవరో కొందరు కళ్ళు తెరుస్తున్నారు. మిగతా వాళ్ళు ఆయన ఇలాగ చెప్తాడండి, ఎంతకాలంగా మా తాత ముత్తాతలు చేసిన తప్ప. చీకట్లో ఉన్నవాళ్ళు పోనివ్వండి, కొద్దిమందిని అయినా సరే కాపాడాలి కదా మన బాధ్యత. అందుకే మనం చెప్తున్నాం, తప్పదు, వాక్యం చెప్పాలి, వాళ్ళని కాపాడాలి. ఓకే, అక్కడికి ఆపేద్దాం.